ఈరోజు మనం గ్రూప్ 2 2024లో జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ చూద్దామండి. ఫస్ట్ హిస్టరీ సబ్జెక్ట్ని చూద్దాం. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వాటిని బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనం చదివేది క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలని చెప్పే ప్లానింగ్తోనే. సో చూడండి, ఓకేనా. ఇండియన్ హిస్టరీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అండము, హర్మిక మరియు ఛత్రము అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగం అని ఇచ్చారు. ఆన్సర్ స్తూపాలు. ఓకేనండి. చూసారా, మనం బౌద్ధిజం గురించి చదువుతాం. ఎక్కడ ఏంటి చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ప్రచారం ఎక్కడ చేశారు, మరి జరిగాయి కదా సంగీతులు, అవి ఎక్కడ జరిగాయి, వాటికి అధ్యక్షులు ఎవరున్నారు, అవన్నీ మనం చదివాం. కానీ ఎలా క్వశ్చన్ అడిగారు చూసారా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడింది అని పేర్కొంది అన్నారు. ఓకే, ఇక్కడ స్తంభ శాసనాన్ని మనం అశోకును చదువుకున్నాం. ఆన్సర్ రమ్మింధై స్తంభ శాసనం అండి. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రకటనలు పరిగణించండి అని అన్నారు. ఫస్ట్ది, హుమాయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమాద్లను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకువచ్చాడు. ఇది కరెక్టేనండి. జహంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. ఇది కరెక్టేనండి. థర్డ్ చూడండి. జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ని ప్రవేశపెట్టారు అని ఇచ్చారు. మనకి ఇక్కడ ఆప్షన్ సిఏ తప్పనమాట. ఎందుకు అంటే డానిష్ వ్యాపారులు కాదండి, పోర్చుగీజ్ వ్యాపారులు. ఓకే, పోర్చుగీజ్ వ్యాపారులు, ఆ తర్వాత ఆంగ్లేయులు తెచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు అని ఇచ్చారు. అతన్ని ఏమని పిలుస్తారండి మౌర్యన్ డైనస్టీ అప్పుడు? పౌతవాధ్యక్ష. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వరాహమిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించినది అని అడిగారు. చెప్తున్నాను, రోమక సిద్ధాంతం అనేది ఖగోళ శాస్త్రం, ఆస్ట్రోనమీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూసారా, ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద, కాదంబరి అని ఇచ్చారు. ఇవి మూడు హర్షవర్ధనుడే రాశారు. కాదంబరి ఎవరు రాశారండి? హర్షవర్ధనుడు రాయలేదు, బాణభట్టుడు రాశాడు. ఓకే, గుర్తుంచుకోండి, బాణభట్టుడు, కాదంబరి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పర్మనెంట్ సెటిల్మెంట్కి సంబంధించి సరికానిది ఏది అన్నాడు. పర్మనెంట్ సెటిల్మెంట్ అనమాట. ఓకే, దీనిని లార్డ్ కార్న్వాలిస్ 1795లో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టారు. ఇది జమీందారులను భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులు ఇవ్వబడింది. ఇది కరెక్టే కదండి. ఇది జాన్ షోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది. భూస్వాములు చెల్లించాల్సిన మొత్తంను నిర్ణయించబడింది అన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇయర్ ఇచ్చారు కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం. 1793లో లార్డ్ కార్న్వాలిసే 1793లో. సో ఇదే సరికానిది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాచింగ్ ఇచ్చారు. ఏ సంస్కరణలు ఎవరు తెచ్చారు అని చెప్పి. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం తెచ్చానండి? టోకెన్ కరెన్సీ తెచ్చారు. అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండ్ తెచ్చారు. ఇల్టుట్మిష్ సిల్వర్ టంకా పరిచయం చేశారు. ఫిరోజ్ షా తుగ్లక్ నీటిపారుదల అభివృద్ధిని తెచ్చారు. ఓకే, ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ ఏంటంటే మనకి హెల్ప్ అవుతుంది. మనం ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ని, మోడల్ క్వశ్చన్స్ని ఎంత చేస్తే అంత బెటర్ మనకి. ఓకే, శివాజీ యొక్క అష్టప్రధానులలో సార్ ఈ నౌబత్ కింది ఏ పనితో అనుబంధించబడింది అని అడిగారు. ఎవరినండి? సైన్యాధ్యక్షుడిని సార్ ఈ నౌబత్ అంటారు. ఓకే, గుర్తుంచుకోండి. రిమైనింగ్ వాళ్ళను కూడా మనం చదివి గుర్తుంచుకోవడం అవసరం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మ్యాచింగే. 1857 తిరుగుబాటులో ఎవరు నాయకత్వం వహించారు, ఏ ప్రాంతానికి అని చెప్పి. ఓకే, కున్వర్ సింగ్. ఎక్కడండి? అర్రా బీహార్కి కున్వర్ సింగ్. ఓకే, హజ్రత్ మహల్ లక్నోకి, నానా సాహెబ్ కాన్పూర్కి, బఖ్త్ ఖాన్ ఢిల్లీకి. ఓకే, ఆప్షన్ 3 ఇక్కడ ఆన్సర్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అని అడిగారు. ఆన్సర్ లాలా లజపత్ రాయ్ అధ్యక్షతన. ఎన్ఎం జోషి ఏంటండి? సెక్రటరీగా ఉండేవారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది అన్నారు. ఏ చట్టం అండి? మింటో మార్లే సంస్కరణలు మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టాయి. ఓకే, కర్ణాటిక్ వార్స్ అండ్ వాటికి ఒప్పందాలు చేసుకున్నారు కదా, అందులో ఏవి కరెక్ట్ అయినవి, సరిగ్గా పోలే ఏవి అని ఇచ్చారు.
మొదటి కర్ణాటిక్ వార్ ఎక్స్లా చాపెల్లా ఒప్పందం, రెండవ కర్ణాటిక్ వార్ యాండోబో ఒప్పందం, మూడవ కర్ణాటిక్ వార్ ప్యారిస్ ఒప్పందం అని ఇచ్చారు. ఇక్కడ ఏవి కరెక్ట్ అండి? 1 and 3 అనేది కరెక్ట్. రెండవ కర్ణాటిక్ వారు పాండిచ్చేరి ఒప్పందం అండి. ఓకే, యాండోబో కాదు, ఇది కరెక్ట్. ఓకే, ఆన్సర్ 3 ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలో ప్రారంభమైన వైకోం సత్యాగ్రహం దేనికి సంబంధించింది అన్నారు. వైకోం సత్యాగ్రహం దేనికండి? ఆలయ ప్రవేశ ఉద్యమం. వైకోం అంటే ఆలయ ప్రవేశ ఉద్యమం కోసం చేశారు. గోవా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీజ్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏంటండి? ఆపరేషన్ విజయ్. ఏంటండి? 1961లో చేశారు ఆపరేషన్ విజయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చారు. హిస్టరీ, జాగ్రఫీ పర్లేదండి ప్రిలిమినరీ అప్పుడు. రిమైనింగ్ 3 సబ్జెక్ట్సే చాలా కష్టంగా ఉంది, కానీ హిస్టరీ, జాగ్రఫీ చాలా బాగానే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మ్యాచింగ్సే ఇచ్చారు. ఏ సంధి, ఏ ఒప్పందాలప్పుడు ఏ జనరల్స్ ఉండేవారు అని చెప్పి. వారన్ హేస్టింగ్స్ సల్బై సంధి, లార్డ్ వెల్లెస్లీ బస్సేన్ సంధి, లార్డ్ మింటో 1 అమృత్సర్ సంధి, లార్డ్ హార్జింగ్ 1 లాహోర్ సంధి. A1, B2, C3, D4 అండి. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో హరప్పా ప్రదేశం కానిది అడిగారు. ఏంటండి? ఇక్కడ ప్రదేశాలు ఇచ్చారు, ఏది కాదు? సుట్కా టెండర్, సుర్కోటడ, రాఖీ గర్హి, సోహోగరా అన్నది హరప్పా ప్రదేశం కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇంద్ర, వరుణ, మిత్ర మరియు నాసత్యుల పేర్లను పేర్కొంది అన్నారు. ఏ శాసనం అండి? బోగజ్కై శాసనం కదా. ఇది ఎక్కడ ఉంది? టర్కీలో ఉంది బోగజ్కై శాసనం. ఓకే, మనం ఒక క్వశ్చన్ చూడండి, దాని నుంచి ఎంతవరకు మీరు టాపిక్ని కవర్ చేయగలరో అదంతా చూసి చదువుకోండి. ఒకవేళ మనం మర్చిపోయినా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామంటే కొన్ని మర్చిపోతాం, అది ఎవరికైనా సహజం. సో మళ్ళీ బుక్స్కి వెళ్ళి ఆ పార్ట్ అంతా చదవండి. చదవడం వల్ల మనకు మళ్ళీ రిమైండర్లా ఉంటుంది, ఇంకోసారి చదివేసేటట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు అన్నారు. యుద్ధాలండి, మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న రాజులు యుద్ధాలు. బాబర్ కన్వా యుద్ధం, అక్బర్ హల్దీఘట్ యుద్ధం, హుమాయూన్ బిల్గ్రామ్ యుద్ధం, జహాంగీర్ చౌసా యుద్ధం అని ఇచ్చారు. ఇక్కడ ఎవరండి? జహాంగీర్ చేశారా చౌసా యుద్ధం? కాదు, హుమాయూనే చేశారు. షేర్షా అండ్ హుమాయూన్కు మధ్య జరిగింది చౌసా యుద్ధం. సో ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది సంఘటనలో సరైన కాలక్రమాలను అనుసరించండి అన్నారు. మిషన్స్ ఇచ్చారు చూసారా. క్రిప్స్ మిషన్ ఎప్పుడండి? 1942. గాంధీ ఇర్వాన్ 1931. చౌరీ చౌరా 1922. పూనా ఒప్పందం 1932. సో ఫస్ట్ ఏమొస్తుంది? చౌరా చౌరా 3, ఇది ఒక ఆప్షన్ ఇచ్చారు. చౌరా చౌరా, గాంధీ ఇర్వాన్ ఒప్పందం, పూనా అండ్ క్రిప్స్ మిషన్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, హిస్టరీ అంటేనే ఇయర్స్ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు అని అడిగారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయితే ఎప్పుడు వచ్చిందండి? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వల్ల. దాన్ని ఎప్పుడు మనం గవర్నర్ జనరల్గా మార్చాం? చార్టర్ యాక్ట్ 1833. ఈ ఇయర్కి ఎవరు ఉండేవారండి? సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ విలియం బెంటిక్. ఓకే, 1773కి లార్డ్ వారెన్ హేస్టింగ్స్. భారత ప్రభుత్వ చట్టం 1858కి ఎవరు ఉండేవారు వైస్రాయ్? లార్డ్ క్యానింగ్. ఓకే, భారత గవర్నర్ జనరల్ కాస్త వైస్రాయ్గా మార్చారు 1858 యాక్ట్తో. లార్డ్ క్యానింగ్ వచ్చి ఫస్ట్ వైస్రాయ్. ఇది భారత ప్రభుత్వ చట్టం. ఎవరు ఉండేవారండి? 1935 లార్డ్ విల్లింగ్టన్. ఓకే, గుర్తుంచుకోండి, ఇంపార్టెంటే ఏ టైంలో ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారన్నది కూడాను. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించినది అని ఇచ్చారు. డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ దేనికి సంబంధించిందండి? విద్య, ఎడ్యుకేషన్కి. అంటే ఉన్నత వర్గాల వారికి ఆంగ్ల విద్య అందించిన తరువాత కింద వర్గాల వారికి అందించాలి అని చెప్పి ఈ విద్యా విధానాన్ని తెచ్చారు. ఎవరండి? లార్డ్ మెకాలే. ఎవరు తెచ్చారు? లార్డ్ మెకాలే 1835లో తెచ్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని ఎవరు చెప్పారు అని అన్నారు. ఇక్కడ చూసారా, ఇచ్చారు కొంతమంది పేర్లు. ఇది ఎవరు చెప్పారంటే థామస్ బాబింగ్టన్ మెకాలే. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి 1835లో లార్డ్ మెకాలే అని. ఇతనే ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. చూసారా, ఒకరికి సంబంధించి 2 క్వశ్చన్స్, అది కూడా ఒకదాని తర్వాత ఒకటి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచింగ్ ఇచ్చారు, సరిపోలలేదు, ఏది కరెక్ట్ కాదు అని ఇచ్చారు. సేవా సదన్ బెహ్రాంజీ ఎం మలబారి, దేవ సమాజం రాధాకాంత్ దేబ్, సేవా సమితి పండిట్ హరిదయానాథ్ కుంజ్రు, బహుజన సమాజం ముకుందరావు పాటెల్. ఓకే, ఇక్కడ ఏది రాంగ్ అంటే దేవ సమాజం అండి, రాధాకాంత్ దేబ్ కాదు, శివనారాయణ అగ్నిహోత్రి. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 శివనారాయణ అగ్నిహోత్రి. ఇవి 3 కరెక్టే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఈజీయే. క్రింది వారిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? ఎవరండి? ఫ్రాన్సిస్కో డి అల్మడా, పోర్చుగీస్. కరెక్టే కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ 1817 దేనికి సంబంధించినది అన్నారు? లాటరీ కమిటీ 1817 పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్ అండి. ఏ నగరానికో చెప్పగలరా? ఫస్ట్ కలకత్తా నగరం కోసం. ఏ నగరం? కలకత్తా నగరం కోసం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు? ఎవరండి? అభనీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాల్ బాగా మారణకాండను నిరసిస్తూ క్రింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు అని ఇచ్చారు? ఎవరండి? శంకరన్ నాయర్. అతను పదవికి రాజీనామా చేశారు కౌన్సిల్ నుండి, వైదొలగారు. ఇక్కడ సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ గురించి ఈ జలియన్ వాలా బాగా మారణకాండ జరిగింది. అవునా కదా? వీళ్ళిద్దరిని దాచేస్తారు, అందుకే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మ్యాచింగే, సరిపోలలేదు, కరెక్ట్ కానిది ఏది అని అడిగారు. ఉద్యమాలు, ముస్లిం ఉద్యమాలు. అలీఘర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నాయకత్వం వహించారు. ఫరైజీ ఉద్యమం షజీ షరీతుల్లా, తయూనీ ఉద్యమం రషీద్ అహ్మద్ గంగోహి, అహ్మదీయ ఉద్యమం మిర్జా గులం అహ్మద్. ఇక్కడ ఏది రాంగ్ అండి? తయూనీ ఉద్యమం రషీద్ అహ్మద్ గంగోహి కాదండి, ఖైరమత్ ఆలీజాన్ పూరి. ఖైరమత్ ఆలీజాన్ పూరి. ఆన్సర్ ఏమవుతుంది? 3. ఇది రషీద్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అనమాట. హిస్టరీలో 1850 లెక్స్లోకి యాక్ట్ సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏది అని అడిగారు. 1850 లెక్స్లోకి యాక్ట్ సంబంధించి ఇది దేనికి సంబంధించిందండి? క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించిందనమాట. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూడండి ఒకసారి, ఎందుకంటే తెలుసుకోవడం ఇంపార్టెంట్. 14 ఏళ్లలోపు బాల్య వివాహాలను నిషేధించింది ఏదండి? 1929 యాక్ట్, శారదా యాక్ట్. ఓకే, నెక్స్ట్ బ్రిటిష్ భారతదేశం అంతటా సతీ నిషేధాన్ని విస్తరించింది ఏది? 1829 యాక్ట్. 1829 యాక్ట్. వితంతు వివాహాలకు చట్టపరమైన గుర్తింపునిచ్చింది ఏది ఇచ్చిందండి? 1956 యాక్ట్. ఓకే, ఇదండి, ఇది మనకి 2024 ప్రిలిమినరీ ఎగ్జామ్లోని హిస్టరీ పేపర్ అనమాట, ఇండియన్ హిస్టరీ పేపర్. సో చూసారు కదా, మీరు కూడా ఇది ఎలా చదవాలి ఏంటి అనేది ఎంత డెప్త్గా ఇచ్చారు, మోడరేట్గా ఇచ్చారు హిస్టరీ పేపర్ అయితే. సో ఇలాంటివి జాగ్రఫీ అండ్ సొసైటీ ఇవి కూడా తెస్తాను. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.